ఐపీఎల్ 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి ఓటమిని చవిచూసింది. ఆదివారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. కాగా ఈ మ్యాచ్లో ఓ ఘటన చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ కరుణ్ నాయర్లు గొడవ పడ్డారు. ఒకరిపై మరొకరు నోరు పారేసుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన కరుణ్ నాయర్ ముంబై బౌలింగ్ ను అలవోకగా ఎదుర్కొన్నాడు. ఎడాపెడా బౌండరీలు బాదాడు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ పేసర్ అయిన బుమ్రా బౌలింగ్ లో ఈజీగా సిక్సర్లు, ఫోర్లు బాదాడు. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్లో 2 ఫోర్లు కొట్టి 11 పరుగులు రాబట్టాడు కరుణ్ నాయర్. అంతేకాకుండా బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 6వ ఓవర్లో 2 సిక్సర్లు, ఓ 4 బాది 18 పరుగులను పెండుకున్నాడు. ఈ క్రమంలో 22 బంతుల్లోనే కరుణ్ నాయర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా ఈ ఓవర్లో పరుగు తీసే క్రమంలో చూసుకోకుండా బుమ్రాను కరుణ్ నాయర్ ఢీకొట్టాడు. వెంటనే అతడికి క్షమాపణలు కూడా చెప్పాడు. అయితే తన బౌలింగ్ లో బౌండరీలు బాదుతున్నాడన్న కోపంలో ఉన్న బుమ్రా అతడిపై నోరు పారేసుకున్నారు. దీంతో ఆగ్రహానికి లోనైన కరుణ్ నాయర్ అతడికి ధీటుగా సమాధానమిచ్చాడు. ఈ క్రమంలో వారి మధ్య తీవ్ర మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఎంపైర్లు జోక్యం చేసుకుని ఇద్దరికి సర్ది చెప్పారు. తన తప్పు లేదని కరుణ్ నాయర్ ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు వివరణ ఇచ్చారు. ఓవైపు ఈ గొడవ జరుగుతూ ఉండగా రోహిత్ శర్మ ఫన్నీ రియాక్షన్స్ తో నవ్వులు పూయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మ్యాచ్ లో కరుణ్ నాయర్ 40 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, 5 సిక్సర్లు బాది 89 పరుగులు చేశాడు. మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 205 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో చెలరేగగా సూర్యకుమార్ యాదవ్, రికల్టన్, నమన్దీర్ దంచుకుట్టారు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్లు చెరో 2 వికెట్లు తీశారు. ముఖేష్ కుమార్ ఓ వికెట్ సాధించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో ఢిల్లీ 19 ఓవర్లలో 193 పరుగులకే కుప్పకూలిపోయింది. ఢిల్లీ బ్యాటర్లలో కరుణ్ నాయర్ హాఫ్ సెంచరీ బాదాడు. అభిషేక్ పోరెల్ రాణించాడు. మిగిలిన వారు విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో కర్ణ్ శర్మ 3 వికెట్లు తీశారు. మిచెల్ శాంట్నర్ 2 వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా ఓ వికెట్ సాధించాడు.